హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మనకి కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది. ఇదే వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో నేను సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరైతే చెక్ చేయొచ్చు. సో మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి చూసుకున్నట్లయితే ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కనుక శ్రీ ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ రాష్ట్రపతి అంటే కనుక 15వ రాష్ట్రపతి. అలాగే ఎప్పటి నుండి ఛార్జ్ తీసుకున్నారు అంటే 25th జూలై 2022 నుండి అయితే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. డేట్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఎన్నవ రాష్ట్రపతి అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఒక్కొక్కసారి 14వ భారతదేశ రాష్ట్రపతి ఎవరు, 15వ రాష్ట్రపతి ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అంతకుముందు పనిచేసిన మనకి ప్రెసిడెంట్ ఎవరు అంటే కనుక 14th ప్రెసిడెంట్ మనకి 14వ భారతదేశ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. 15 వచ్చేసరికి ద్రౌపది ముర్ము గారు. అలాగే మనకి రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని, అలాగే మనకి ఫీమేల్ అయితే కనుక ప్రథమ పౌరురాలని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సో జనరల్గా రాష్ట్రపతి మేల్ అయితే కనుక వైఫ్ను మనకి ప్రథమ పౌరురాలు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తారు. అలాగే రాష్ట్రపతిని మనకి త్రివిధ దళాధిపతి, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిటికి కూడా అధిపతిగా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి, ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలుస్తారు. ఓకే. అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్ మనకి రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా ఎవరు నిలబడ్డారో ఆపోజిట్ క్యాండిడేట్ అంటే కనుక యశ్వంత్ సిన్హా గారు అయితే నిలబడ్డారు. అలాగే భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి వచ్చేసరికి జగదీప్ ధన్కర్, 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్. ఈయన 11 ఆగస్టు 2022 నుండి ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కనుక మనకి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు అంతకుముందు 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రెజెంట్ ఎవరు అంటే 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ లేదా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఈయన 9 నవంబర్ 2022 ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్, 48గా ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ అయితే పనిచేశారు. అలాగే ప్రధానమంత్రి అందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారు 14వ భారతదేశ ప్రధానమంత్రి. ఈయన ప్రధానమంత్రి పదవితో పాటుగా లోక్సభ లీడర్, లోక్సభ నాయకుడిగాను, నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. అలాగే మనకి హూ ఇస్ హూకి సంబంధించి అప్డేటెడ్ ఏప్రిల్ పీడిఎఫ్స్ మనకి హూ ఇస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, అప్డేటెడ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి బై చేయొచ్చు. రీసెంట్ గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా అన్ని ప్యాకేజెస్ పైన 20% డిస్కౌంట్ అనేది కూడా ఆఫర్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. మీకు కరెంట్ అఫైర్స్ మంత్లీ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఎవరన్నా పీడిఎఫ్స్ ప్రెసెంట్ అయితే ఆఫర్లో అయితే నడుస్తున్నాయి. లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా, లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి ఎం తమ్మిదొరై 25 మే 2019 దాకా కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి కూడా ఈ పదవి అయితే వేకెంట్ గా ఉంది. ప్రజెంట్ అయితే ఎవరూ లేరు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్ మనకి ఉపరాష్ట్రపతికి ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా అయితే వ్యవహరిస్తారో. ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే జగదీప్ ధన్కర్, ఈయనే ఉపరాష్ట్రపతి కాబట్టి. సో ఈయన్ను ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలుస్తారు. ఎక్స్ అఫీషియో చైర్మన్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఈయన మనం ఎందుకు ఎన్నుకున్నాం, ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక పెట్టి మనం ఈయన ఎన్నుకున్నాం. బట్ ఈయనకు ఇండైరెక్ట్ గా ఉపరాష్ట్రపతికి ఎన్నుకోవడం వల్ల రాజ్యసభ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి అటువంటి వాటిని మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అయితే అంటారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే లోక్సభ లీడర్, లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు పొజిషన్ వేకెంట్ గా ఉంది. లాస్ట్ 2 టర్మ్స్ గా కూడా మెజారిటీ అపోజిషన్ కి లేకపోవడం వల్ల ఈ పొజిషన్ అయితే వేకెంట్ గా ఉంది. రాజ్యసభ లీడర్, రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు, జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు.
యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ అపాయింట్ అయ్యారు గానీ సుప్రీం కోర్ట్ అయితే అబ్జెక్షన్ అయితే రైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే. యాక్చువల్‌గా మెయిన్ పర్సన్ మాత్రం ఎప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతను ఉంటారు. సో, ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉండొచ్చు. రీసెంట్‌గా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సంధు అయితే అప్డేట్ అయ్యారు. కాకపోతే వీళ్ళకి సంబంధించి మనకి ఈ సుప్రీం కోర్ట్ అయితే మనకి అబ్జెక్షన్ రైజ్ చేయడం అయితే జరిగింది కదా! అదొకటి క్లారిఫై చేసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసరికి గిరీష్ చంద్ర ముర్ము, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ 16వ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ ఉన్నారు. అంతకుముందు 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ పనిచేశారు. సాలిసిటరీ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. అసలు అటార్నీ జనరల్ అంటే ఏంటి? సాలిసిటరీ జనరల్ అంటే ఏంటి అంటే మనకి ఏదన్నా మనకి ఇండియాలో భారతదేశం తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా గవర్నమెంట్‌కి ఏదైనా న్యాయపరమైన సలహాలు కావాలన్నా ఒక లాయర్‌లా ఉన్న పర్సనే మనకి ఆర్ వెంకటరమణి. ఓకే. ఆయన్ని అటార్నీ జనరల్ అంటారు. ఆ లాయర్‌కి కింద సబార్డినేట్స్ జూనియర్ లాయర్స్ ఉంటారు కదా! అలాగే అటార్నీ జనరల్‌కి హెల్ప్ చేయడానికి ఉన్న పర్సనే సాలిసిటరీ జనరల్. 22వ న్యాయ కమిషన్ చైర్మన్, లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి, రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ జయవర్మ సింహ, అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ, నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతుల సంక్షేమ సంఘానికి జాతీయ కమిషన్ అధ్యక్షుడు హన్స్రాజ్ గంగారాంజీ అహేర్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి జాతీయ కమిషన్ కిషోర్ మక్వానా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించి జాతీయ కమిషన్ హర్షద్ చౌహాన్, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, విజిలెన్స్ కమిషనర్ ఏఎస్ రాజు మరియు శ్రీ అరవింద్ కుమార్. ఏఎస్ రాజు రీసెంట్గా అప్డేట్ అయ్యారు. ఇది కూడా సేమ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ హీరాలాల్ సమారియా, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్, ఆధార్ కార్డుకి సంబంధించి యూఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ అమిత్ అగర్వాల్, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ ఆర్ దినేష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ సంజీవ్ పూరి, వైస్ ప్రెసిడెంట్ రాజు మెమాని, ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ ప్రాశున్ జోషి, సీఈఓ రవీంద్ర బాకర్, అలాగే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్ బాలీవుడ్ యాక్టర్, అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి హెడ్ వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, రీసెంట్గా 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ కూడా ఫామ్ చేశారు. దీని చైర్మన్ అరవింద్ పనగారియా. సో ఇంపార్టెంట్, ఇది లేటెస్ట్ కాబట్టి. ఎన్ఎస్సి జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి ఎండి అండ్ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్, బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, బీఎస్సీ ఎండి అండ్ సీఈఓ సుందర్ రామన్ రామ్మూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, అలాగే కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్. ఓకే. సో ఇందాక చూసిన వాళ్ళందరూ కూడా వైస్ చీఫ్స్ అనమాట. సో వైస్ చైర్మన్ లాగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్, బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ రా డైరెక్టర్ జనరల్ రవి సింహ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద వాసంత్ డేట్, రీసెంట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ మనకి అప్డేట్ అయ్యారు. సదానంద వాసంత్ డేట్ ఇంపార్టెంట్, రీసెంట్ అప్డేట్ కాబట్టి. ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డిప్యూటీ ఎన్ఎస్ఏ పంకజ్ కుమార్ సింగ్, అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి దల్జీత్ సింగ్ చౌదరి, ఈయన కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యారు. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్,
ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్. నెక్స్ట్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్. అలాగే సహస్ర సింహబల్ ఎస్ఎస్బికి డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి. సో మనకి ఎవరైతే ఈ సెక్యూరిటీ గార్డ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్గా ఉన్న దల్జీత్ సింగ్ చౌదరి గారు ఉన్నారో ఆయనే మనకి సహస్ర సింహబల్ కూడా డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్. ఓకే, సో అతుల్ కర్వాల్ ప్లేస్ లో రీసెంట్ గా పీయూష్ ఆనంద్ అయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి డైరెక్టర్ జనరల్ గా అయితే అప్డేట్ అవడం జరిగింది. సో రీసెంట్ అప్డేట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ లేదా సత్యనారాయణ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ అని అంటారు కదా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి 25వ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. అలాగే ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ప్రజెంట్ టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్, మైకేల్ దిబాత్రా బాత్రా ఈ 4 కూడా డిప్యూటీ గవర్నర్స్ గా అయితే ఉన్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ గా ఏకే గోయల్, డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా, సిఇఓ సునీల్ మెహతా. సో యాక్చువల్గా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఏకే గోయల్ ప్లేస్ లో రీసెంట్ అప్డేట్ మనకి ఎంవి రావు అయితే ఛార్జ్ తీసుకున్నారు. ఓకే, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కొత్త చైర్మన్ ఎవరు అంటే ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సిఇఓ సునీల్ మెహతా. ఓకే, ఇదొకటి నోట్ చేసుకోండి. ఎంవి రావు కొత్తగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ గా అప్డేట్ అయ్యారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసరికి దీపక్ మోహంతే. అలాగే నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కేవీ షాజీ. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మాధవి పూరీబుజ్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ మొహంతి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్ హోతా. ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ దెబ్షిష్ పాండా. అలాగే భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ చైర్మన్ అండ్ ఎండి శివ్ ఎస్ రామన్. ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అనీషా, వైస్ ప్రెసిడెంట్ హర్షవి అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. నెక్స్ట్ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ వచ్చేసరికి దిబ్జానీ ఘోష్, చైర్మన్ వచ్చేసరికి రాజేష్ నంబియార్. అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి సంజయ్ నాయర్. అసోచామ్ ప్రెసిడెంట్ కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు సంజయ్ నాయర్. సో ఇంపార్టెంట్ అప్డేట్. అలాగే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ నితిన్ గుప్తా, కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ కిషోర్, ఐబిపిఎస్ హర్దీష్ కుమార్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ డైరెక్టర్ హర్దీష్ కుమార్. సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దీని చైర్మన్ రాహుల్ సింగ్, ఈయన కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. అలాగే నీతి ఆయోగ్ ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ దాని స్థానంలో 1 జనవరి 2015న ఈ నీతి ఆయోగ్ అయితే తీసుకొచ్చారు. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎవరైతే ప్రధానమంత్రి పదవిలో ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా వ్యవహరిస్తారని. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మొహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ బి కామత్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి రోజర్ బిన్ని, తాత్కాలిక సిఇఓ హ్యామంగ్ అమెన్. నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ చూస్తే గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, సిఇఓ జియా ఫాల్ రైట్స్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. ఇవన్నీ కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించినవే. ఐసీసీ క్రికెట్ కమిటీకి మాత్రమే చైర్మన్ సౌరవ్ గంగోలీ, మామూలు చైర్మన్ మాత్రం మెయిన్ పర్సన్ గ్రేగ్ బార్క్లేనే. ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఆ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ పిటి ఉషా.
అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య తయ్యబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి దిలీప్ టిర్కీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గోబా, రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమానే, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కాత్రా, హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. అలాగే పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కెఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు శ్రీమతి షఫాలి బి శరణ్. భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధాన సలహాదారు అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్ ఇద్దరున్నారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చేసరికి భారత ప్రభుత్వానికి అజయ్ కుమార్ సూద్, భారత ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాల్కర్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు. ఈయన లోక్పాల్ చైర్పర్సన్. అలాగే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త వచ్చి శ్రీవి రాములు. అలాగే అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీజీ సీతారాం, ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి శ్రీ అరిదమ్ బాగ్చి, అంతకుముందు రుచిరా కాంబోజ్ ఉండేవాళ్ళు, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్. కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఈస్ హూ అనేది. పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి బై చేయొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ ఇతర రకాల పీడిఎఫ్స్ మీద కూడా ప్రజెంట్ అయితే మనకి 20% ఆఫర్ నడుస్తుంది. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఎన్ఐఏ యొక్క డైరెక్టర్ జనరల్ రీసెంట్ అప్డేట్ అయ్యారు కదా, ఎవరు మీకు గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే మనకి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేసినా సరే మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.